హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజైతే మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చికెన్ బిర్యానీ. ఎలా రెడీ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అందులో అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పెరుగు, నిమ్మరసం, కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా కలపాలండి. ఉప్పు, కారం, ధనియాల పొడి అది వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. అవి వేసే క్లిప్పు మిస్ అయింది. మొత్తం ముక్కలకి బాగా పట్టేలా, మసాలా అంతా పట్టేలా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసిన చికెన్ అయితే 1 గంట దాకా పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు, బయట అయినా పెట్టవచ్చు అండి. 1 గంట తర్వాత అయితే ఆయిల్ వేడి చేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా, ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఉంచుకోవాలి. హైలో పెడితే ఒకేసారి వేగితే బాగుండవండి. సిమ్లో పెడితే మొత్తం బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి, కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి. బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ అయితే ఎలా మారాయో. ఇప్పుడైతే తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా రెడీ అవుతుందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా. తీసి ప్లేట్లో అయితే పెట్టుకుందామండి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని, బిర్యానీ కోసం అయితే బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇందాక మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా, చికెన్ కలిపేటప్పుడు సరిపోతుందండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ అయితే వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే గిన్నెలో అయితే వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి కొద్దిగా. చికెన్ మొత్తం అయితే వేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పక్కనే ఒక గిన్నె తీసుకొని అందులోకి బిర్యానీ దినుసులు అయితే వేయాలి. ఈలోగా మనం చికెన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. వాటర్ అయితే ఏం వేయొద్దు, చికెన్లో వచ్చే వాటరే సరిపోతాయండి. చూడండి, చికెన్ అయితే సిమ్లోనే పెట్టాం కదా, సిమ్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి రైస్ అయితే రెడీ అవ్వాలి కదండి. ఈలోగా హైలో పెడితే త్వరగా రెడీ అవుతుంది చికెన్. వద్దండి, సిమ్లోనే పెట్టుకోవాలి. రైస్ రెడీ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఆ రైస్ వాటర్లో అయితే. ఎక్కువ వేయొద్దండి, చికెన్లో వేసాం కదా, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడైతే చికెన్ అయితే కలుపుకుందామండి ఒకసారి. చూడండి, కొద్దిగా వాటర్ అయితే వస్తున్నాయి చికెన్లోవి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి, చికెన్లో వాటరే సరిపోతాయి. రైస్ వాటర్లో అయితే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మధ్యలో చికెన్ అయితే కలుపుకోవాలండి ఒకసారి. ఎక్కువ వాటర్ అయితే ఏం రావట్లేదండి, చికెన్లో సరిపోతాయండి ఆ కొంచెం వాటరు. ఎందుకంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది కదా. చూడండి, చికెన్ అయితే ఎలా వచ్చిందో. వాటర్ వచ్చాయండి, సరిపోతుంది, ఇంకా వాటర్ వేయద్దు. పక్కన అయితే రైస్ వాటర్ అయితే మరుగుతున్నాయి చూడండి, అందులోకి రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే పూర్తిగా ఉడకనివ్వద్దండి, 70% ఉడికితే సరిపోతుంది.
ఎందుకంటే మనం చికెన్లో వేస్తాం కాబట్టి ఆవిరికి ఉడుకుతుందండి. మిగిలిన 30%, 70% అయితే ఉడకనివ్వాలి. మొత్తం అయితే వేసుకోవాలి. చూడండి అలా 70% అయితే ఉడికిందండి. ఆ రైస్ని అయితే మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా పోనివ్వాలండి. వాటర్ ఉంటే మళ్ళీ రైస్ మెత్తబడుతుంది. ఆవిరికే ఉడుకుతుందండి. మనకి చికెన్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా అడుగున, అవి ఈ మొత్తం అయితే సరిపోతుందండి ఆవిరికి. మొత్తం అయితే వేసుకోవాలి. చూడండి మొత్తం రైస్ అయితే వేసాము. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే పైన వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అయితే వేసానండి. ఇప్పుడైతే మనం కలర్ఫుల్గా ఉండడానికి నేనైతే నెయ్యిలో కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి అయితే వేసానండి. ఇంకొక గిన్నెలో అయితే కొంచెం నెయ్యి వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను. అది కూడా వేసానండి, మనకి కలర్ఫుల్గా కనిపించడానికి. చూడండి అలా అయితే వేసాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలండి. 10 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా రెడీ అయిందో చికెన్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి లోపల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ బిర్యానీ అయితే సాంబార్లోకి, గోంగూరలో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా ఉందో. నాగమణి వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియో అయితే నేను ఒకటి షార్ట్లో పెట్టానండి ఒకసారి. ఫస్ట్లో పెట్టినప్పుడు గుంటూరు అమ్మాయి అనే మన సబ్స్క్రైబర్ అయితే లాంగ్ వీడియో పెట్టమని అడిగారు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.